కర్ణాటకలో తీసుకొచ్చినటువంటి తరహా చట్టం ఏమైనా ఆంధ్రప్రదేశ్లో తేబోతున్నారా? సోషల్ మీడియాలో పోస్టులకి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి పాయింట్స్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ఒక చట్టం తీసుకురావాలి అన్నటువంటిది కర్ణాటక ముందు ఆలోచించి దాన్ని చివరికి హిందువుల వ్యతిరేక చట్టం కిందకి మార్చుకొచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు వాటి మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్ చేస్తే అక్కడ కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, జైల్లో పెడతారు. ఈ కాన్సెప్ట్ సరే, ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది, ఆమోదిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. చట్టాలు మన సొంతగా వ్యక్తిగతంగా చేసుకోవడానికి వెళ్ళి దానికి సాక్ష్యం దిశ యాక్ట్ ఇక్కడ ఎట్లా ఉందో అట్లాంటిదే అవుతుంది. బట్ ఈలోపుగా ఆ చట్టం కింద కేసులు పెట్టేయడం, కోర్టులు వాటిని ఆ చట్టం లేదని కొట్టేయడం జరిగిందనుకోండి. బట్ ఈలోపు చేయాల్సింది చేయొచ్చు కదా. అలాగే ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో చేస్తారా? నారా లోకేష్ అధ్యక్షతన తాజాగా జరిగినటువంటి మీటింగులో హోంమంత్రి అనిత, మంత్రి పార్థసారథి వీళ్ళు హాజరయ్యారు. సోషల్ మీడియాకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి తీసుకురావాల్సిన చట్టం గురించి. మరి ప్రభుత్వాన్ని విమర్శించడం అన్నటువంటిది ప్రతిపక్షమే కాదు, ప్రతి పౌరుడి యొక్క హక్కు. విమర్శ సహేతుకంగా ఉండాలంటే ఏది సహేతుకం, ఏది అహేతుకం అని చెప్పగలిగేటువంటిది సమాజమే తప్ప చట్టాలు కాదు. చట్టాల పేరుతో అలాంటి భావ ప్రకటన స్వాతంత్ర హక్కు, వాక్ ప్రకటన స్వాతంత్ర హక్కుని భంగం కలిగిస్తే రాజ్యాంగ హక్కులకి భంగకరం అనేటటువంటి కోణంలోకి వెళ్తుంది. బట్ అంతదాకా ఎవరు వెళ్ళలేరు కాబట్టి, సామాన్యులు వెళ్ళలేరు కాబట్టి, విపక్ష కార్యకర్తలు వెళ్ళలేరు కాబట్టి, విపక్షం వెళ్ళలేదు కాబట్టి ఈలోపుగా మనం కొన్ని రోజులు ఆడచ్చు, ఆపచ్చు అన్నటువంటి ఉద్దేశం అయితే కనుక అది నిరంకుశత్వం, నియంతృత్వం అవుతుంది. రాబోయే రోజుల్లో అది పరీక్షకి నిలుస్తుంది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.